హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ఏదైతే వార్ 2 సినిమా ఇంకా కూలీ సినిమా థియేటర్లోకి రావడం జరిగింది. సో ఇవి వచ్చేటప్పుడు నేను ఒకటి అనుకోవడం జరిగింది ఏంటంటే, ఈ రెండు సినిమాలు కలిసి ఏదైతే పుష్ప 2 రికార్డు ఉందో 294 కోట్లు డే 1 కలెక్షన్ అది. సో ప్రపంచవ్యాప్తంగా సో ఆ కలెక్షన్ ని రెండు సినిమాల కలెక్షన్స్ లో బీట్ చేయగలుగుతాయా అని చెప్పి నేను అనుకోవడం జరిగింది. బీట్ చేస్తాయేమో అనుకోవడం జరిగింది, కానీ ఆ విధంగా కాలేదు. కూలీ సినిమా మొదటి రోజు ఆల్మోస్ట్ 150 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. అలాగే మనకు ఏదైతే వార్ 2 సినిమా ఉందో దాదాపు 80 కోట్ల నుంచి 85 కోట్ల మధ్యలో వసూలు చేయడం జరిగింది. అంటే ఎటు తిప్పి కొట్టినా ఒక 230 కోట్లు అనుకోండి. సో ఈ రికార్డ్ని పుష్ప 2 రికార్డ్ని రెండు సినిమాలు కలిసి కూడా బ్రేక్ చేయలేకపోయాయి. సో అది మరి ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఏ సినిమాలు ఏదైతే 294 కోట్లు పుష్ప ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసి పెట్టిందో పుష్ప 2 సినిమా, మరి ఆ రికార్డ్ని ఏ సినిమాలు కొట్టే అవకాశం ఉంది? మరి ఈ ఇయర్లో ఏమైనా సినిమాలు ఉన్నాయా, మరి నెక్స్ట్ ఇయర్లో ఏమైనా సినిమాలు ఉన్నాయా, మరి తర్వాత ఇయర్లో ఏమైనా సినిమాలు ఉన్నాయా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఫైనల్గా పుష్పాన్ని కొట్టగలిగేది ఎవడు? సింపుల్గా సో మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ ఇయర్లో ఇప్పుడు నెక్స్ట్ మన ఇండియాలో వచ్చే పెద్ద సినిమా ఏది? పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ సినిమా. సో ఓజీ సినిమాని పుష్ప 2ని కొట్టేంత దమ్ము ఆ సినిమాకు ఉందా అంటే, అంత వసూలు చేయగలదా మొదటి రోజు అంటే నాకు తెలిసి లేదని అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా హరియర్ వేమల్ సినిమా రావడం జరిగింది. ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ఎక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకోవడం జరిగింది, కానీ మొదటి రోజు 100 కోట్ల సినిమా అందుకోలేదు. కానీ ఓజీ సినిమా ప్రజెంట్ ఓజీ సినిమాకు ఉన్న హైప్ ప్రకారం అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. ఓజీ సినిమా, భగత్ సింగ్. సో భగత్ సింగ్ విషయం పక్కన పెడితే ఇప్పుడున్న సినిమాల్లో ఎక్కువ హైప్ ఉన్న సినిమా ఏంటంటే ఓజీ సినిమా. సో ఓజీ సినిమా మొదటి రోజు ఈజీగా నాకు తెలిసి 150 కోట్ల వరకు చేరుతుంది. కానీ పుష్ప రికార్డ్ని అందుకోవడం కష్టం. ఎందుకంటే ఓజీ అనేది పార్ట్ 1, పుష్ప అనేది పార్ట్ 2. కాబట్టి అక్కడ హైప్ ఎక్కువగా ఉంది. అంతకుముందు పుష్ప ఏదైతే రావడం జరిగిందో అది మెయిన్గా నార్త్ ఆడియన్స్కి బాగా ఎక్కింది కాబట్టి సో ఓజీ సినిమా మొదటి రోజు ఒక 150 కోట్ల నుంచి 150 కోట్ల వరకు అయితే ఈజీగా అందుకుంటుంది. కానీ ఓజీ సినిమా పుష్ప రికార్డ్ని అయితే కొట్టలేదు. అండ్ నెక్స్ట్ ఈ ఇయర్లో వస్తున్న ఇంకో సినిమా ఏదంటే బాలయ్య గారి అఖండ. సో అఖండ 1 మూవీ వచ్చినప్పుడు అఖండ 1 మూవీకి మన దగ్గర ఎంత రెస్పాన్స్ రావడం జరిగిందో, తర్వాత సినిమా రిలీజ్ అయినాక వాళ్ళ దగ్గర ఓటీటీలోకి వచ్చిన తర్వాత హిందీలో అక్కడ బీభత్సమైన రెస్పాన్స్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే అఖండ 2 వస్తుందో దానికి మంచి రెస్పాన్స్ అయితే ఉంది నార్త్ ఆడియన్స్లో. కాకపోతే ఈ సినిమా మరి కొడుతుందా లేదా మొదటి రోజు పుష్ప రికార్డ్ని అయితే ఖచ్చితంగా కొట్టలేదు. ఎందుకంటే ఎంత అఖండ 2 అయినా సరే అఖండ 1 హిందీ వాళ్ళు ఎక్కువగా చూడలేదు కాబట్టి, నార్త్ ఆడియన్స్ చూడలేదు కాబట్టి, సో మన దగ్గర కూడా మినిమం కలెక్షన్స్ అంతా ఇంతో కలుపుకున్న 100 కోట్లకు పైగా ఈజీగా వసూలు చేయడం జరుగుతుంది. కానీ పుష్ప రికార్డ్ని కొట్టడం అంటే సాధ్యమే. అండ్ తర్వాత వచ్చేసి ఈ ఇయర్లో అంతే ఇక పెద్ద సినిమాలు. నెక్స్ట్ ఇయర్లో మెయిన్ సినిమా ఏదంటే మన యష్ నటిస్తున్న టాక్సిక్ సిటీ. సో టాక్సిక్ సిటీకి ఒక అవకాశం ఉంది, కాకపోతే జస్ట్ ఒక 10% అవకాశం మాత్రమే ఉంది. ఎందుకంటే అక్కడ పుష్ప 2 ఒక కంటెంట్తో బేస్తో వచ్చడం జరిగింది. ఆ తర్వాత అది పార్ట్ 2, ఇది టాక్సిక్ సిటీ అనేది పార్ట్ 1. మరి దీని కంటెంట్ ఎలా ఉంటుందో తెలీదు. సో దానికి సంబంధించి ఖచ్చితంగా ఈ సినిమా అనేది మొదటి రోజు ఖచ్చితంగా పుష్ప రికార్డ్ని కొట్టలేదు. వస్తుంది ఒక 100 కోట్లకు పైగా. నాకు తెలిసి ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఏదైతే ఉందో, ట్రైలర్ ఇంకా టీజర్ ఇంతకుముందు ఒక మినీ గ్లిమ్స్ రావడం జరిగింది. దానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరిగింది. అండ్ దీన్ని హాలీవుడ్కి సంబంధించిన కొన్ని సంస్థలు మనకు ఓవర్సీస్ మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వస్తాయి, మినిమం కలెక్షన్స్ అయితే వస్తాయి. 100 కోట్లకు పైగా ఈజీగా వసూలు చేస్తుంది. కానీ పుష్ప రికార్డ్ని కొట్టడం అంటే కష్టం. నాకు తెలిసి ఒక 150 కోట్లు ఆ వరకు రావడం జరుగుతుంది. కానీ 200 కోట్లను కూడా నాకు తెలిసి టాక్సిక్ సిటీ అందుకోలేదు. కాకపోతే పుష్ప రికార్డ్ని కొట్టడం అనేది చాలా అంటే చాలా కష్టం. నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ దగ్గర నుంచి వస్తున్న ఫౌజీ ఇంకా రాజాసాబ్. సో ఈ రెండు సినిమాలు కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ని అందుకోవడం జరుగుతుంది. అక్కడ ప్రభాస్ అంటే ఈజీగా 100 కోట్ల సినిమా, మొదటి రోజు 100 కోట్ల సినిమా ప్రభాస్ అంటే ఈజీగా నాకు తెలిసి ఇక 120, 150 అనుకోండి. ఇక ఈజీగా ప్రభాస్ గారు అంటే మొదటి రోజు 100 కోట్ల ఓపెనింగ్ గ్యారంటీ. ఫౌజీ సినిమా కూడా 100 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. రాజాసాబ్ కూడా 100 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. కానీ పుష్ప 2 రికార్డ్ని కొట్టగలుగుతాయా అంటే ఈ రెండు సినిమాలు కూడా పుష్ప 2 రికార్డ్ని కొట్టే అవకాశం అయితే లేదు. ఎందుకంటే అప్పట్లో పుష్ప 2కి చాలా అడ్వాంటేజ్ రావడం జరిగింది ప్రతి మార్కెట్లో కానివ్వండి. మెయిన్గా నార్త్ మార్కెట్లో ఏదైతే పుష్ప క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకున్నారు కాబట్టి సో అంతలా ఆ సినిమా ఆడడం జరిగింది. మీరు గమనిస్తున్నట్టయితే ఆ క్యారెక్టర్ని బేస్గా బీహార్ వాళ్ళు ఎక్కువగా ఓన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పుష్ప క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ ఎలాగా మనకు కనిపించడం జరుగుతుందో మెయిన్ అది నార్త్ మార్కెట్లో ఎక్కువగా ఫాలో కావడం జరుగుతుంది. కాబట్టి నార్త్ మార్కెట్లో ఎక్కువ ఫాలోయింగ్ అది పుష్ప 2 సినిమాకి రావడం జరిగింది. అందుకే ఫస్ట్ మన ఫంక్షన్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు బీహార్లోని పాట్నాలోనే పెట్టడం జరిగింది. అందుకే నార్త్ ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ కావడం జరిగింది. కాబట్టి ప్రభాస్ గారి రాజాసాబ్ ఇంకా ఫౌజీ కూడా ఈ సినిమాకి సంబంధించిన రికార్డ్ని అయితే కొట్టే అవకాశం లేదు. కానీ ఈజీగా ఈ రెండు సినిమాలు కూడా 150 కోట్ల మార్క్ని అయితే ఈజీగా అందుకుంటాయి మొదటి రోజు. నెక్స్ట్ వచ్చేసి ఈ కేటగిరీలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ మూవీ. సో ఈ సినిమాలు కూడా ఎక్కువ హైప్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో, హిందీలో వచ్చిన సినిమాల్లో మోస్ట్ బ్రూటల్ మూవీ అని చెప్పి ఆల్రెడీ డైరెక్టర్ అయితే మనకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అయినా సరే నార్త్ మార్కెట్లో
మనోడి మార్కెట్ ఏ విధంగా ఉంటుందంటే డే 1 ఆల్మోస్ట్ 120 కోట్లు ఇప్పటివరకు మనకున్న రిపోర్ట్ ప్రకారం డే 1 120 కోట్ల నుంచి 130 కోట్ల మధ్యలో వసూలు చేస్తుంది. ఇక్కడ కింగ్ కాబట్టి నాకు తెలిసి దీన్ని పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ చేస్తే ఒక 150 కోట్ల వరకు అందుకుంటుంది కాబట్టి అంతకంటే కష్టమే. నెక్స్ట్ వచ్చేసి సల్మాన్ ఖాన్ నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గల్వాన్. సో ఈ సినిమా కూడా మంచి హబ్ అయితే ఉంది హిందీ మార్కెట్లో. కాకపోతే ఏంటంటే ఈ సినిమా నాకు తెలిసి ఒక 100 కోట్ల వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కానీ పుష్ప 2 రికార్డ్ని కొట్టే అవకాశం అయితే నాకు తెలిసి హిందీ హీరోలు అయితే మాక్సిమం నాకు తెలిసి మన తెలుగు హీరోలు ఏమైనా ఇంక్లూడ్ చేసుకుంటే తప్ప పుష్ప 2 రికార్డ్ని కొట్టలేరు. మాక్సిమం హిందీ హీరోలకైతే పుష్ప 2 రికార్డ్ని కొట్టడం అంటే మాక్సిమం అసాధ్యం. నాకు తెలిసి ఒక సినిమా కొట్టే అవకాశం ఉంది. అది ఏ సినిమా అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తా. నెక్స్ట్ వచ్చేసి పెద్ది సినిమా. సో పెద్ద సినిమా మార్చిలో వస్తుంది. ఈ సినిమా కూడా మంచి హైప్ ఉంది. కాకపోతే ఈ సినిమా కూడా పుష్ప 2 రికార్డ్ని కొట్టే అవకాశం అయితే లేదు. సో బుచ్చిబాబు డైరెక్షన్లో రావడం జరుగుతుంది. నాకు తెలిసి హైయెస్ట్ ఓపెనింగ్స్ని రామ్ చరణ్ అయితే అనుకుంటాడు ఖచ్చితంగా. సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్గా వచ్చిన గ్లిమ్స్ అయితే అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరిగింది. నార్త్లో కానివ్వండి, సౌత్లో కానివ్వండి. సినిమాకి సంబంధించిన టీజర్ ఇంకా ప్రీ టీజర్ ఏమన్నా వస్తే సినిమా పైన హైప్ పెరిగితే ఈ సినిమా మొదటి రోజు 150 కోట్లకు పైగా ఈజీగా వసూలు చేస్తుంది. తర్వాత ప్యారడైస్ మూవీ. సో ప్యారడైస్ మూవీ కూడా మంచి హైప్ ఉంది. కాకపోతే ఈ సినిమా కూడా 100 కోట్లకు పైగా వసూలు నాని కెరియర్లో నాకు తెలిసి 100 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేస్తుంది. కానీ సినిమా పుష్ప 2 రికార్డ్ని అయితే కొట్టే అవకాశం లేదు. నెక్స్ట్ ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఏదైతే డ్రాగన్ మూవీ వస్తుందో ఈ మూవీ కూడా ఒక అవకాశం ఉంది. కాకపోతే పుష్ప 2 రికార్డ్ని కొట్టే అంత అవకాశం లేదు. సినిమా కూడా ఈజీగా నాకు తెలిసి 100 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. ఎందుకంటే రీసెంట్గా మన ఎన్టీఆర్ దగ్గర నుంచి వచ్చిన దేవరా మూవీ 150 కోట్లకు పైగా వసూలు చేసింది. సో డ్రాగన్ మూవీ కాబట్టి ఈజీగా 200 కోట్ల మార్కు దగ్గర రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఇంతకుముందు ప్రశాంత్ నీల్ తీసిన సినిమాలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే దేవరాతో మంచి ఫామ్లో ఉన్న ఎన్టీఆర్ గారికి డ్రాగన్ సినిమా ఈజీగా 200 కోట్ల మార్క్ వరకు అయితే ఈజీగా రావడం జరుగుతుంది. మెయిన్గా నార్త్ మార్కెట్లో ఈ సినిమా పంజా విసరగలుగుతాయి. అంటే నార్త్ మార్కెట్లో ఈ సినిమా నచ్చగలుగుతాయి. సో ఇన్ని సినిమాలు ఉన్నాయన్నమాట. సో ఇన్ని సినిమాల్లో ఏది కూడా పుష్ప 2 రికార్డ్ని అందుకునే అవకాశం లేదు. కానీ ఇప్పుడు చెప్పే 3 సినిమాలు పుష్ప 2 రికార్డ్ని కొట్టే అవకాశం ఉంది. లాస్ట్ సినిమా ఒకటి బోనస్ సినిమా అనుకోండి. ఆ సినిమా అయితే నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో ఉన్న అన్ని రికార్డులను చెల్లాచెదురు చేసే అవకాశం ఉంది. సో ఆ 3 సినిమాల గురించి మాట్లాడుకున్నట్టయితే ముందుగా SSMB 29. సో మెయిన్గా ఇక్కడ రాజమౌళి గారి స్టామినా వల్ల, ఎందుకంటే రాజమౌళి గారు బాహుబలితో మొత్తం ఇండియన్ హిస్టరీలో ఉన్న రికార్డులన్నీ చెల్లాచెదురు చేశాడు. తర్వాత RRRతో ఏకంగా గ్లోబల్ మార్కెట్కి వెళ్ళిపోయి ఏకంగా జేమ్స్ కెమెరన్ సైతం మెచ్చుకునే స్థాయికి మనకు రాజమౌళి ఎదగడం జరిగింది. అలాగే చాలా రోజుల తర్వాత నాటు సాంగ్కి మన ఇండియన్ సినిమాకు ఒక ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. సో ఇక్కడ హీరో కంటే ఎక్కువగా మహేష్ బాబు గారి కంటే ఎక్కువగా హైప్ ఉన్నది ఇక్కడ రాజమౌళి గారికి. అండ్ సెకండ్ ప్లేస్ లో వచ్చేసి మనకు మహేష్ బాబు గారు. సో మహేష్ బాబు గారు రీసెంట్ గా సినిమాలు చూసుకుంటే అన్ని కూడా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కావడం జరుగుతుంది. అండ్ చాలా రోజులుగా చాలా మంది కూడా సెలబ్రిటీస్ అంటారు మహేష్ బాబు ఒక హాలీవుడ్ హీరో అని చెప్పి. సో ఇక్కడ మహేష్ బాబు గారు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే ప్రియాంక చోప్రా ఉందో, ప్రియాంక చోప్రా ఇంకా రాజమౌళి ఇద్దరు కలిసి హాలీవుడ్ అయితే వాళ్ళైతే చూసుకోవడం జరుగుతుంది. సో మన ఇండియాలో మహేష్ బాబు చూసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సినిమాలో ఒక హాలీవుడ్ నటుడు కూడా నటిస్తున్నాడు కాబట్టి నాకు తెలిసి ఈ సినిమా ఖచ్చితంగా పుష్ప రికార్డ్ని కొట్టే అవకాశం అయితే 99% అయితే ఉంది. సో తర్వాత సెకండ్ పొజిషన్లో వచ్చేసి అల్లు అర్జున్ అట్లీ మూవీ ఏదైతే రాబోతుందో ఆ సినిమా. ఎందుకంటే రీసెంట్గా పుష్ప ఏదైతే రికార్డ్ సెట్ చేసిందో తన రికార్డ్ని తనగే బ్రేక్ చేస్తాడా లేదా అని చూడాలి. సో దీనికి మెయిన్గా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇది తిరిగి అల్లు అర్జున్ సినిమా కావడం ఒకటి, అలాగే సినిమా కథ. ఎందుకంటే మనకి ఇప్పటివరకు చూస్తున్న మనం విజువల్స్ ప్రకారం ఏంటంటే సినిమా ఇప్పటివరకు మన ఇండియాలో రాని విధంగా కొత్త విజువల్స్తో ఎవరైతే అవతార్కి పనిచేయడం జరిగిందో, ఎవరైతే మార్వెల్కి పనిచేయడం జరిగిందో అలాంటి వాళ్ళని తీసుకొని సినిమా అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమాకు ఒక అవకాశం ఉంది పుష్ప 2 రికార్డ్ని కొట్టే అవకాశం. అంటే తిరిగి తన రికార్డ్ని తానే బ్రేక్ చేసే అవకాశం మనకు బన్నీ సంబంధించిన 22 ఏదైతే సినిమా ఉందో ఆ సినిమాకు అవకాశం ఉంది. అండ్ ఇందులో బన్నీ 2-3 పాత్రలు చేయడం జరుగుతుంది. అండ్ చాలా మంది హీరోలు కూడా ఉన్నారు. అలాగే హాలీవుడ్కి సంబంధించిన విల్ స్మిత్ కూడా ఈ సినిమాలో చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాడని చెప్పి ఇప్పటివరకు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే మనకుంది. సో అక్కడ SSMB 29కి అవకాశం ఉంది, అలాగే 22 కూడా అవకాశం ఉంది. అండ్ ఈ లాస్ట్ సినిమా ఏదైతే ఉందో ఈ సినిమా కూడా 100% కొట్టే అవకాశం ఉంది. అదే వచ్చేసి స్పిరిట్. సో స్పిరిట్ మూవీలో ప్రభాస్ గారు మెయిన్గా ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రభాస్ గారి సినిమా అంటే మొదటి రోజు ఈజీగా 100 కోట్లకు పైగా, అది పిల్లలాట ప్రభాస్కి ఈజీగా 100 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. 150 కోట్లకు అయితే గ్యారంటీ. అయితే ఈ సినిమాలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సందీప్ రెడ్డి వంగ. సో సినిమాకి సంబంధించిన స్టోరీ మనకు తెలియకపోయినా సందీప్ రెడ్డి వంగ ఉంటే చాలా ఆ సినిమాకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేస్తుంది. అండ్ రీసెంట్గా ఎనిమల్కి అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత ఏదైతే ఎనిమల్ సినిమా తీయడం జరిగిందో ఆ సినిమా వస్తున్నప్పుడు అంత హైప్ లేదు. కానీ ఆ సినిమాకి సంబంధించి ఏదైతే ప్రీ టీజర్ ట్రైలర్ రావడం జరిగిందో విపరీతమైన హైప్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. మొదటి రోజు 100 కోట్లకు పైగా రణబీర్ కపూర్ సినిమా ఎనిమల్ ఓపెన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ డైరెక్టర్ కూడా ప్లస్ పాయింట్, హీరో ప్లస్ పాయింట్. అలాగే యాంగ్రీ కాప్. బేసిక్గా సందీప్ రెడ్డి వంగ సినిమాలు ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలుసు, చాలా బోల్డ్గా ఉంటాయి. ఎవడు మాట్లాడినాడు మనోడికి నచ్చింది మనం చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి స్టోరీ యాంగ్రీ కాప్ అని చెప్పడం జరిగింది. అంటే ఎంత బ్రూటల్గా ప్రభాస్ గారిని ఈ సినిమాలో చూపిస్తారో చూడాలి. రీసెంట్గా సలార్ సినిమాలో ఏ విధంగా మనకు బ్రూటల్గా కనిపించడం జరిగిందో అంతకంటే ఎక్కువగా చాలా బ్రూటల్గా ఈ సినిమాలో చూపించే అవకాశం ఉంది. సో ఈ సినిమాకి 3 ప్లస్ పాయింట్లు. ఒకటి
మనకు ప్రభాస్ గారు, 2 సందీప్ రెడ్డి వంగ అండ్ యాంగ్రీ కాప్ అంటే ఏదైతే బ్రూటల్గా చూపించబోతాడో, ఎంత వైల్డ్గా చూపించబడతాడో ఖచ్చితంగా ఈ 3 ప్లస్ పాయింట్. అలాగే ఈ సినిమాలో మనకు హాలీవుడ్ నుంచి డాన్లీ నటిస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటివరకు ఉంది, అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ రీసెంట్గా టీం చాలామంది పోయి మనకు డాన్లీతో ఫోటోలు దిగడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమాకి ఇతను కూడా ప్లస్ అయితే ఖచ్చితంగా హాలీవుడ్ మార్కెట్లో కూడా ఈ సినిమా దున్నేయడం జరుగుతుంది. ఖచ్చితంగా పుష్ప 2 రికార్డ్ని స్పిరిట్ అయితే ఎగరగొట్టే అవకాశం ఉంది. మరి ఈ 3 సినిమాలు కూడా పుష్ప రికార్డ్ని ఎగరగొట్టినా లేదా, SSMB 29, AA 22, స్పిరిట్, ఈ 3 సినిమాలు కొట్టినా కొట్టకపోయినా ఒక్క సినిమా మాత్రమే కొట్టే అవకాశం ఉంది, అదే రామాయణ మూవీ. అయితే ఏదైతే రామాయణ మూవీ ఉందో ఇది ఆధ్యాత్మికానికి సంబంధించిన మూవీ కాబట్టి మన ఇండియా వైజ్గానే కాకుండా ఇంకా టోటల్ వరల్డ్ వైడ్గా చాలా లాంగ్వేజ్లో దాదాపు 45 పైగా లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే ఈ సినిమాలో కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఈ సినిమా 2 పార్ట్లో రాబోతుంది. అది ఒకటి 2026లో రాబోతుంది, 2027లో రాబోతుంది. సో 2 పార్ట్లలో ఖచ్చితంగా ఏదో ఒక పార్ట్ పుష్ప 2ని ఖచ్చితంగా కొట్టే అవకాశం ఉంది. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ సినిమా అయితే కొట్టేయడం జరుగుతుంది. కాకపోతే ఇందులో మన టాలీవుడ్కి సంబంధించిన నటులు ఎవరూ ఇంక్లూడ్ కాలేదు. సో టాలీవుడ్కి సంబంధించిన నటులు ఎవరైనా ఇంక్లూడ్ అయితే బాగుండేది. సో ఫైనల్గా ఏదన్నమాట, ఈ 3 సినిమాలు కొట్టకపోయినా ఖచ్చితంగా రామాయణ మూవీ అనేది ఖచ్చితంగా పుష్ప 2 రికార్డ్ని కొట్టే అవకాశం ఉంది. మరి ఈ రామాయణ కాకుండా ఈ 3 సినిమాలు స్పిరిట్, SSMB 29 ఇంకా అట్లీ AA 22 ఏదైతే ఉందో ఈ 3 సినిమాల్లో ఏ సినిమా పుష్ప 2 రికార్డ్ని కొట్టే అవకాశం ఉంది అని మీరు అనుకుంటారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.